చంద్రబాబు సర్కారు చిక్కుల్లో పడుతుంది. అది విపక్షం నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, వీటన్నిటి కారణంగానంటే అదొక భాగం. కానీ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారుల తీరు అనేక సమస్యలకి మూలంగా మారుతోంది. దాంతో ఈ వివాదం ఎటు మళ్ళేనో అనే చర్చ అయితే ముదురుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ముద్దాడ రవిచంద్రన్ మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి వంటి పత్రికలో బ్యాన్ రైటంలో కథనాలు వచ్చాయి. చివరికి ముద్దాడ రవిచంద్రకి ఇటీవల టీటీడీ బాధ్యతలు అప్పగించి అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత ఆయన్ని టీటీడీకే పరిమితం చేసేసి ఒక అంకానికి ముగింపు పలికారు. కానీ ఆ తర్వాత సీఎంఓలోనే ఉన్నటువంటి ప్రద్యుమ్న మీద అనేక మంది టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రద్యుమ్న తీరుతో చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రద్యుమ్న సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారాల్లో అంతా తానే అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఆయన సాగుతున్నారు. ఈ ధోరణి సహించలేని తీరు తెలుగుదేశం పార్టీలో నడుస్తుంది. ఇదంతా కొనసాగుతుండగానే తాజాగా కార్తికేయ మిశ్రా వ్యవహారం మరోసారి ముందుకొచ్చింది. కార్తికేయ మిశ్రా తీరు మీద గతంలోనే ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రమైన ఆరోపణ చేశారు. తనను ఘోరంగా అవమానించారు అంటూ ఆమె మండిపడ్డారు. కార్తికేయ మిశ్రాను కట్టడి చేయాలి అంటూ ఆమె కోరారు. కానీ అప్పట్లో నంద్యాల ఎంపీ కోరికను టీడీపీ అధిష్టానం తోసిపుచ్చింది. కార్తికేయ మిశ్రాకు అండగా నిలబడింది. అదే దాన్ని ఆసరాగా తీసుకున్న కార్తికేయ మిశ్రా ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరిని అవమానించేటంత వరకు వెళ్లారు. దాంతో ఇది మరొక దుమారానికి దారితీస్తుంది. కార్తికేయ మిశ్రాకు ఇది కొత్త కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ అక్కడ రెవెన్యూ అధికారుల మీద ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు. యూజ్లెస్ ఫెలో అంటూ ఒక తహసీల్దార్ని ఆయన నిందించినటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారం దిశగా మళ్ళింది. అనేక రీతిలో పెద్ద ఆందోళన వరకు సాగింది. ఆ క్రమంలో వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కార్తికేయ మిశ్రా మీద చర్యలు తీసుకుంది. ఆయన్ని కలెక్టర్గా బదిలీ చేసేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసి కార్మిక శాఖ సెక్రటరీగా నియమించింది. అట్లా జనం నుంచి వ్యతిరేకత రాగానే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే చంద్రబాబు మాత్రం స్వయంగా తన పార్టీ ఎంపీనే ఫిర్యాదు చేసినప్పటికీ కార్తికేయ మిశ్రా విషయంలో కన్నెత్తి కూడా చూడలేదు. కార్తికేయ మిశ్రాను కాపాడేందుకే ప్రయత్నం చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయినటువంటి తీరుకి చంద్రబాబు స్పందించే శైలికి ఎంత తేడా ఉంటుందో కార్తికేయ మిశ్రా వివాదాలు మనకి చాటుతున్నాయి. అలాంటి కార్తికేయ మిశ్రా ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కోవడంతో ఇప్పుడైనా చంద్రబాబు ఆయన జోలికి వెళ్ళగలరా అనే ప్రశ్న వినిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రికి అలాంటి ఆలోచన ఉన్నట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఎంఓనే చక్కదిద్దుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారని కానీ ఎవ్వరికీ కనిపించట్లేదు. నేరుగా ఒక ఐఏఎస్ అధికారిని ఆయనకి కొరియర్లో పంపించి అవమానించినటువంటి ధోరణి చాలా విస్మయకరంగా మారుతోంది. కార్తికేయ మిశ్రా అహంకారానికి కొలబద్దగా అనేక మంది భావించే పరిస్థితి వచ్చింది. ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి విషయంలో సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇదే తీరును వ్యవహరిస్తారా అనే మాట ఐఏఎస్ వర్గాల్లో విస్తృత చర్చకి ఆస్కారం ఇస్తోంది. ఇలాంటి తరుణంలో కూడా ముఖ్యమంత్రి నారా లోకేష్ ఇద్దరు కార్తికేయ మిశ్రాను పూర్తిగా సమర్థించే ప్రయత్నంలో ఉన్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. ఒక తహసీల్దార్ని చిన్నపాటి మాట అనగానే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే ఒక కలెక్టర్ని అవమానించిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించట్లేదు అనే తీరున ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంలో ఎస్వీబీసీ చైర్మన్కి సంబంధించి ఒక ఆడియో క్లిప్ బయటికి రాగానే అప్పట్లో పృథ్వీరాజ్ మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే ఇప్పుడు బీఆర్ నాయుడు ఉదంతంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదు అనే పోలిక బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో రెవెన్యూ వ్యవహారాల విషయంలో కూడా కలెక్టర్గా ఉన్న కార్తికేయ మిశ్రా తహసీల్దార్ని నిందించగానే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే సీఎంఓలో సెక్రటరీగా ఉన్న కార్తికేయ మిశ్రా ఒక జిల్లా కలెక్టర్ని అవమానించిన చంద్రబాబు నాయుడు పట్టనట్టే సాగుతున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు అనేక వివాదాల విషయంలో జాప్యం చేయడం, అనేక మంది అధికారులకి ఒత్తాసు పలకడం, ఆ క్రమంలో తన సొంత పార్టీ ఎంపీని సైతం ఖాతరు చేయకపోవడం, దాంతో ఇప్పుడు కలెక్టర్కి అవమానం జరిగినా పట్టించుకోకపోవడం, ఇలాంటివే అధికారులకి కొమ్ములు ఇవ్వడానికి కారణం అనేటువంటి తీరున టీడీపీ నేతలే వాపోతున్నారు. మొదట్లో ముద్దాడ,
ఆ తర్వాత ప్రద్యుమ్న, ఇప్పుడు కార్తికేయ మిశ్రా ఇలాంటి వాళ్లతో నిండిపోయిన సీఎంఓ కారణంగానే సకల సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటి అనుమానం చాలా మందిలో బలపడుతోంది. అధికారుల మాటలతో మొత్తం నాయకుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా కనిపించట్లేదు అనే మాట బలపడుతోంది. ఈ పరిణామాల కారణంగా ఇప్పుడు కార్తికేయ మిశ్రా ఉదంతం చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది. రాజకీయంగా కూడా ఇది దుమారం దిశగా సాగబోతోంది. కార్తికేయ మిశ్రా వ్యవహార శైలి మీద రెవెన్యూ వర్గాల్లో ఐఏఎస్ అధికారుల సంఘంలో కూడా పెద్ద దుమారం అయితే నడిచే అవకాశం కనిపిస్తోంది.